ఫోరం బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన ఆ మంచి మనస్సు బట్టి ఎంతో వందనాలు. సహోదరి షర్మిల చేత తండ్రి పరిచయం అయినది. అప్పుడు మేము ప్రకటన గ్రంథం కలిసిమెలిసి తండ్రి బైబిల్ స్టడీ చేశాము. ఈ బైబిల్ స్టడీ టీచ్ చేసే పాస్టర్ గారు వేరే వాళ్ళకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి ఇప్పుడున్న వేరే వాళ్ళకందరూ కూడా సహోదరి నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ పరిచయం చేసి ఉన్నారు. న్యూ ఇయర్ సంవత్సరంలో 2025లో మొదటిసారి మేమందరం జూమ్లో కలుసుకుంటుండగా మీ నమ్మకత్వం బట్టి మేమందరం కూడా ధ్యానిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మా హృదయాల్లో మీ పట్ల రుణంని ప్రేమని నూతన పరచుకునేటట్లు మీ కృప చూయించండి. మీ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకుండే ఒక సత్యము అదేంటంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఈ దినం మనం చదువుకున్నాం ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, మీ దేవుడు నమ్మదగిన దేవుడు, నిబంధనని నిలబెట్టుకుండే దేవుడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. నమ్మకత్వము, నిబంధన రెండు కలిసి మెలిసి ప్రయాణం చేస్తాయి. ఎక్కడ నిబంధన ఉంటుందో అక్కడ నమ్మకత్వం కనిపిస్తుంది, ఎక్కడ నమ్మకత్వం ఉందో అక్కడ నిబంధన కనిపిస్తుంది. చాలా మంది క్రైస్తవులకి నిబంధన ఒప్పందం మధ్యన ఉన్న వ్యత్యాసము తెలియదు. ఇప్పుడు బైబిల్లో కూడా మనం గమనిస్తే రెండు భాగములు ఉన్నాయి, అవునా? పాత నిబంధన, కొత్త నిబంధన. సో ఆ నిబంధనకి ఒప్పందం మధ్యన వ్యత్యాసం ఏంటి? కవెనెంట్ అంటే నిబంధన, కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం కూడా మనకి తెలిసి ఉండాలి. అయితే ఏంటి వ్యత్యాసం మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒప్పందము ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ టూ పార్టీస్ ఆఫ్ ఈక్వల్ స్టేచర్. నాకు భూమి ఉంది, బ్రదర్ విజయ్ దగ్గర ఆ భూమిని డెవలప్ చేయటకు నైపుణ్యం ఉంది. అయితే మా ఇద్దరి మధ్యన నిబంధన జరగదు, కానీ ఒప్పందం జరుగుతుంది. వీఆర్ పార్టీస్ ఆఫ్ ఈక్వల్ స్టేచర్. ఇంకా ఒప్పందంలో ఎలాగ నిబంధనలో షరతులు ఉంటాయో అలాగే ఒప్పందంలో కూడా షరతులు ఉంటాయి. షరతులో ఎవరన్నా ఇద్దరిలో షరతులను మీరితే, ఒప్పందంలో ఉన్న షరతులను మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలు ఉన్న శ్రేష్టత ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. భర్త దేవుని సన్నిధిలో వేరే సాక్షుల ముందు ఆయన భార్యతో నిబంధన చేస్తాడు. బలహీనమైన ఘటం నా భార్యని చివరి దినం వరకు నేను కాచి కాపాడుతాను, సంరక్షిస్తాను, పోషిస్తాను. అందుకే పెళ్లిని లేఖనము నిబంధన అనే మాట వాడి వర్ణిస్తుంది. నేను మరి సహోదరి దెబోరా గారి సాయం తీసుకుంటాను. మలకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. అక్కడ పెళ్లి గురించి ప్రభువారు మాట్లాడుతూ నిబంధన అనే మాట వాడుతున్నారా లేకపోతే ఒప్పందం అనే మాట మాట్లాడుతున్నారా ఒకసారి మనం చూద్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనము. అది ఎందుకని మీరు అడుగగా, యవనకాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ నువ్వు పెండ్లి చేసిన నిబంధనకు పాత్రులారు కదా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి చక్కగా చందు బ్రదర్ ఆ స్లైడ్ కూడా మనకు చూపిస్తున్నారు. కొంచెం ఫస్ట్ లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అందుకే చూపించలేకపోయారు. Difference between a covenant and a contract. Covenant is always between a higher party and the lower party. బలంగా ఉన్న భర్త భార్యతో చేసే నిబంధన ఏంటంటే చివరి గడియ వరకు నేను నిన్ను సంరక్షించి నిన్ను పోషిస్తాను. అలాగే నిబంధనకి ఒప్పందం మధ్యన ఉన్న ఇంకొక వ్యత్యాసం కూడా మనకు తెలిసి ఉండాలి. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. ఏమనంటే లోవర్ పార్టీ అప్పుడప్పుడు నిబంధనలతో కూడిన షరతులను మీరినా సరే హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యత్యాసము మనకి తెలుసుండాలి. నిబంధనకి ఒప్పందం మధ్యన, ఒప్పందంలో కూడా షరతులు ఉంటాయి, నిబంధనలు కూడా షరతులు ఉంటాయి. ఒప్పందంలో ఇద్దరిలో ఎవరన్నా ఒకరు ఒప్పందంతో కూడిన షరతులను మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలో లోవర్ పార్టీ
నమ్మకంగా లేపోయినా సరే, ని నిబంధనతో కూడిన షరతులను మీరినా సరే, హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. హోషేయ గ్రంథం మనం చదువుతుంటే, భార్య గోమేల్, ఆమె నమ్మకంగా ఉండదు ప్రవక్త అయిన హోషేయ పట్ల. వేరే పురుషుల వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది, కానీ హోషేయ మాత్రము నిబంధనలతో కూడిన షరతులన్నిటినీ కూడా నమ్మకంగా ఆయన నిలబెట్టుకొని ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఇజ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన సందేశం ఏంటంటే, నేను మీకు వాగ్దాన దేశం ఇచ్చాను, నేను పాలు తేనె ప్రవహించే దేశం మీకు ఇచ్చాను, మీరు నన్ను విడిచిపెట్టి విగ్రహాల వెనకాల పరిగెత్తుతున్నారు, అయినా సరే నేను మీ పట్ల నమ్మకంగా ఉంటాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ అనే వర్డ్కి హిబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే యమున. గ్రీక్ భాషలో పిస్టిస్. అంటే అది ఏదో ఒక్క దినము నమ్మకత్వం చూపించే ఇది కాదు, సంబంధం కాదు. జీవితాంతం నమ్మకంగా ఉండుట. యమున అండ్ పిస్టిస్. అయితే ఈ దినం నేను మీ ముందు 3 సబ్ హెడింగ్స్ తీసుకొని వస్తానండి. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ మ్యాన్, ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండ్ ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ క్రిస్టియన్. చూడండి ఎంత చక్కగా వెంటనే చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్ అండ్ ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. మరి చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. జాగ్రత్తగా వినండి. ఏమనగా, చాలా మంది క్రైస్తవులు ఎన్ని నిబంధనలు ఉన్నాయి బైబిల్లో అని అంటే, వెంటనే 2 ఉన్నాయి పాస్టర్ గారు. మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన నిబంధన, అలాగే క్రైస్తవులతో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేయబడిన నిబంధన, ఈ 2 ఉన్నాయని అంటారు. అరే, ఆదాంతో కూడా దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఈ దినం కూడా ఒక నిబంధన వర్తిస్తుంది, నోవాతో చేసిన నిబంధన. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఇప్పుడు వర్షాలు వచ్చినా సరే నిబంధనలతో కూడిన గుర్తు మనకి రెయిన్బో, ఇంద్రధనుస్ కనిపించట్లేదా? కనిపిస్తుంది. నిబంధన ఇప్పుడు కూడా వర్తిస్తుంది. అరే, ఒక్క జస్ట్ 2 నిబంధనలు మాత్రమే కాదు, వేరే నిబంధనలు కూడా ఉన్నాయి. అబ్రహాంతో చేసిన నిబంధన, నీ ద్వారా నేను ప్రపంచంని ఆశీర్వదిస్తానని అన్నాడు. సువార్త యూదుల నుంచే వచ్చింది. అబ్రహాము సంతానం నుంచే ప్రపంచం అంతా కూడా సువార్త వ్యాపించింది. సో దావీదుతో చేసిన నిబంధన, నీ కుమారుడు సింహాసనం ఆసీనుడై పరిపాలిస్తాడు. అది 2వ రాకడప్పుడు మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువు సింహాసనం ఆసీనుడై ప్రపంచంనే పరిపాలిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో వేరే నిబంధనలు కూడా ఉన్నాయి. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే ఎన్ని నిబంధనలు ఉన్నాయి అని అంటే 2 అని చెప్పకండి, వేరే కూడా ఉన్నాయి. అయితే ఆదాముతో చేసిన నిబంధన, దేవుడు చేసినప్పుడు ఆదాము నమ్మకంగా ఉన్నాడా? ఒకసారి చూద్దామా? 6వ అధ్యాయం 7వ వచనం చదవమా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ 6వ అధ్యాయము 7వ వచనము. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదాము నిబంధన మీరినట్లు ఇశ్రాయేల్ ప్రజలు కూడా నా పట్ల నమ్మక ద్రోహం చేశారు, నిబంధనని మీరి ఉన్నారు. ఆదాంకి దేవుడు ఒక చిన్న పరలోకం ఇచ్చాడు, ఈదెన్ తోట. అక్కడ ఎవరికన్నా ఏ కష్టమన్నా లభిస్తుందా? లభించదు. అలాగే పాలు తేనె ప్రవహించే దేశం, ఈ లోకంలో చిన్న పరలోకంని దేవుడు ఇచ్చాడు ఇజ్రాయేలీలకి. కానీ ఆదాము నిబంధన మీరినట్లు ఇజ్రాయేలీలు కూడా నిబంధనలు మీరారు అని దేవుడు దుఃఖిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం లోతులో వెళ్దాం. ఆదామవ నిబంధన పట్ల నమ్మకంగా లేకపోయినా సరే దేవుని నమ్మకత్వం వాళ్ళ పట్ల ఏమన్నా తగ్గిందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీతో నాకేం సంబంధం లేదు, మీ దారి మీది, నా దారి నాది అని అన్నారా దేవుడు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమేమి ఏర్పాటు చేశాడు వాళ్ళ కొరకు? వాళ్ళు దిగంబరీలుగా ఉన్నప్పుడు అంజురపు చెట్టు ఆకులు తీసుకొని వాళ్ళని కప్పుకునే సమయంలో
దేవుడు ఒక చక్కని చర్మంతో కూడిన వస్త్రం వాళ్ళ కొరకు సిద్ధపరుస్తున్నారు. చందు బ్రదర్, వీ క్యాన్ లుక్ ఎట్ ద స్లైడ్. ఒకసారి చూడండి. చర్మంతో కూడిన వస్త్రము దేవుడు ఎంతో చక్కగా వాళ్ళ కొరకు నియమించాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రశ్న ఏంటంటే, ఈ అంజురప చెట్టు ఆకులతో చేయబడిన ఆ వస్త్రం వాళ్ళని అన్ని క్లైమేట్ నుంచి, అన్ని వెదర్ కండిషన్స్ నుంచి కాపాడుతుందా? ఎస్ ఆర్ నో? పనికిరాని ఆ, ఆ, అంజురప చెట్టు ఆకులతో వాళ్ళ సిగ్గుని కప్పుకున్నారు. అది అన్ని పరిస్థితుల్లో వాళ్ళకి భద్రతగా ఉంటుందా? అన్ని వాతావరణ పరిస్థితుల్లో? నో. ఉండదు. No. కానీ దేవుడు ఒకసారి చదవండి అమ్మా. ఆదికాండం 3:21. ఆదికాండం 3:21 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఆదికాండం ఎంతో 3వ అధ్యాయము. నమ్మకమైన దేవుడు ఏం చేశారో ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మము చొక్కాలు చక్కగా తయారు చేసి వాళ్ళని తొడిగించాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, వీ క్యాన్ సీ వన్ అనదర్, గో బ్యాక్ టు ద జనరల్ ఫార్మాట్. అయితే ఒకసారి ఆలోచించండి. ఈ చర్మలు చొక్కాయి తయారు చేయాలి అంటే, చర్మంతో కూడిన బట్టలు తయారు చేయాలి అని అంటే, ఒక నిర్దోషమైన జంతువు చనిపోవాలి. ఆ జంతువు శరీరం మీద ఉన్న ఆ స్కిన్ని తీసి దేవుడు చర్మం చొక్కాయి తయారు చేశాడు. అయితే ఆ జంతువు ఏది చనిపోయిందో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, రాబోయే రక్షకుడిని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం కూడా మన పాపమని, దిగంబరతనంని కప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాం లోకంలో. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. మనం అనేక ప్రయత్నాలు చేస్తుంటాం ఈ లోకంలో. అనేకులు నీతిమంతులుగా తీర్చబడుటకు, దేవుణ్ణి సంతోషపరచుటకు, పరలోకం చేర్చుటకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కొండ ఎక్కుతారు, అక్కడ ఒక హుండీ ఉంటుంది, కోట్ల రూపాయలు వేస్తే దేవుణ్ణి సంతోషపరచవచ్చు వాళ్ళు అనుకుంటారు. చల్లటి ప్రాంతంకి వెళ్తారు, చల్లటి నీళ్ళలో స్నానం చేస్తారు, హిమాలయ ప్రాంతంకి వెళ్ళి అక్కడ తల కింద తపస్య చేస్తారు. ఇదంతా కూడా దేవుని దృష్టిలో అంజురప చెట్టు ఆకులతో మనం పోల్చవచ్చు. ఈ ప్రయత్నాలన్నిటిని కూడా అంజురప చెట్టు ఆకులతో పోల్చవచ్చు. ఎందుకంటే దేవుని పరిష్కారం ఏ సమస్య కన్నా అది పరిపూర్ణమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిష్కారం ఏ సమస్య కన్నా అది పరిపూర్ణమైన, దాంట్లో లోటుపాటు అనేది ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చర్మంతో కూడిన చొక్కాయలు తయారు చేసి వాళ్ళని ధరించాడు. ఇంకా దేవుడు ఏం చేశారు? మనం అందరము హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఒక విషయం నేను జ్ఞాపకం చేసుకొని చెప్తాం. దేవుడు దానియేలుని సింహం గుహలో కాపాడాడండి, గొప్ప అద్భుతం అండి అని అంటాం. అవును, అది గొప్ప అద్భుతమే. కానీ ఎప్పుడు ఆదాము హవ్వ పాపం చేశారో, ఈ లోకంలో పాపం ఎప్పుడు ప్రవేశించిందో, అప్పటి నుంచి మృగాలు ఆదాము హవ్వ మధ్యన వైరం వచ్చేసింది. కానీ ఏ మృగం కూడా ఆదాము హవ్వ జోలికి రాకుండా దేవుడు కాచి కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, పాపం చేసిన తర్వాత వైరం వచ్చేసింది కదా మృగాలు మనుషుల మధ్యన. ఇప్పుడు దానియేలుని అయితే ఓన్లీ సింహం గుహలో దేవుడు కాపాడాడు. ఇప్పుడు ఎటువంటి మృగాలు ఉన్నాయి? చీల్చే మృగాలు, పులిలు ఉన్నాయి, ఎలుగుబండిలు ఉన్నాయి. ఏది కూడా ఆదాము హవ్వ జోలికి రాకుండా దేవుడు కాచి కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ప్రశ్న కూడా నేను అడుగుతున్నాను. ఈ కాలంలోనే, ఈ ఆధునిక సదుపాయాలున్న కాలంలోనే ఇన్ఫాంట్ మార్టాలిటీ అనేది ఉంది. శిశువులు జన్మించే సమయంలో చాలామంది చనిపోతుంటారు. WHO వెబ్సైట్కి మనం వెళ్ళి గమనిస్తే పర్సంటేజ్ కూడా ఉంది, ఇన్ఫాంట్ మార్టాలిటీ ఎలాగుంది. అలాగే తల్లిలు కూడా చనిపోతూ ఉంటారు శిశువులు కనే సమయంలో. ఈ ప్రాబ్లమ్స్ ఈ ఆధునిక సదుపాయాలు ఉన్నప్పుడు, హాస్పిటల్స్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అవ్వమ్మ గర్భవతి అయి కేన్ని కన్న సమయంలో మెటర్నిటీ హాస్పిటల్స్ వచ్చేసినాయండి? గివ్ మీ అన్ ఆన్సర్. నో పాస్టర్ గారు. No. ఇంకా మనం లోతులు వెళ్తే ఈవెన్ మిడ్ వైఫ్స్ ఉన్నారా? ఐగుప్తులో మనం చూస్తే మిడ్ వైఫ్స్ ఉన్నారు. స్త్రీలు గర్భవతిలై శిశువులను జన్మించినప్పుడు మిడ్ వైఫ్స్ వచ్చి ఆ స్త్రీకి సహాయం చేసేటోళ్ళు ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్కి సహాయం చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిడ్ వైఫ్స్ కూడా లేరు. ఆదాంకి ఏమైనా అనుభవం ఉందా? గర్భవతి ఆయన భార్య
ఆమె ప్రసవ వేదన పడేటప్పుడు ఏం జాగ్రత్తలు పాటించాలి, ఎలాగా శిశువు జన్మంలో సాయం చేయాలి, ఏమైనా ఆదాంకి అనుభవం ఉందా? లేదు. అందుకే అవ్వమ్మ కేయిన్ని కన్న తర్వాత కేయిన్ అనే పేరు ఎందుకు పెట్టింది ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం 1 వచనం చదవమ్మా. ఆదికాండం 4వ అధ్యాయం 1 వచనం. ఎందుకు కేయిన్కి కేయిన్ అనే పేరు పెట్టింది? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొని ఉన్నానెను. తరువాత ఏంటంటే అర్థం ఏంటి? దేవుని దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక సత్యం కూడా మనం గ్రహించాలి. అదేంటంటే ఆదామవ్వ దేవుని నమ్మకత్వాన్ని రుచి చూస్తూ కొంచెం దూరం అయ్యారు ఈదెన్ తోటలో, కానీ ఆయన నమ్మకత్వం రుచి చూస్తూ మరి సమీపమైన సంబంధం దేవునితో కుదిరించుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరలోకంలో సురక్షితంగా ఉన్నారు ఆదామవ్వ. Are you all with me? అందుకే ఏబేల్ చనిపోయిన తర్వాత కూడా సేతుని కన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులకు చెల్లిస్తూ అవ్వమ్మ సేత్ అని పేరు ఎందుకు పెట్టింది? ఒకసారి తీయండి. 4వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయము 21వ వచనము. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను. 25వ వచనంకి వచ్చేమ్మా. ఓకే. ఆదాము మరల తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అవ్వమ్మ ఆదాము దేవునితో సరైన సంబంధం మరి కుదిరించుకున్నారు. వాళ్ళ హృదయంలో ప్రభు వారి పట్ల రుణము ప్రేమ పొర్లుతున్నది. అది వాళ్ళ జీవిత నడకలో వాళ్ళ క్రియల్లో మనకి కనిపిస్తున్నది. సో మొదట్లో వీళ్ళు నమ్మకంగా లేకపోయినా సరే దేవుడు నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంకి భౌతికంగా చూస్తే అబ్రహాము తండ్రి అయి ఉండొచ్చు, కానీ లేఖనం ఏం సెలవిస్తుంది? ఇజ్రాయెల్ దేశం కూడా తండ్రి మన యెహోవా దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. చందు బ్రదర్, యూ కెన్ షో ద నెక్స్ట్ లైన్. 63వ అధ్యాయం 16వ వచనం ఏం సెలవిస్తుంది? యెషయా గ్రంథం 63:16. చందు బ్రదర్, వీ కెన్ లుక్ అట్ ద నెక్స్ట్ స్లైడ్. ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్ ఆల్సో. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనము. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. Hallelujah, praise the Lord. He's the faithful father of a nation also. చంద్ర బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. అయితే ఒక్కసారి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే, న్యూ ఇయర్ అనేటప్పటికీ ప్రామిస్ కార్డ్స్ మన సంఘాల్లో మనకి ఇస్తూ ఉంటారు. చాలా మందికి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ప్రామిస్ కార్డ్ అందితే చాలా సంతోషిస్తారు. ఆ ప్రామిస్ కార్డ్ నేను అనేక మంది చేతుల్లో నేను చూశాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఏమని రాయబడి ఉంది దాంట్లో? ఒకసారి సహోదరి దెబోరా గారి సహాయం నేను తీసుకుంటాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మనమంతా కూడా న్యూ ఇయర్లో ఉన్నాం కాబట్టి ఈ మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. మీ పట్ల నా ఆలోచనలన్నీ కూడా సమాధానంతో కూడిన ఆలోచనలే, హానికరమైనవి కావు. ఈ ప్రామిస్ కార్డ్ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంతో కూడిన వాగ్దానంతో కూడిన ప్రామిస్ కార్డ్ మనం తీసుకుంటే చాలా మంది సంతోషిస్తూ ఉంటారు. కానీ లేఖనం మనం అర్థం చేసుకోవాలంటే ఒక జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సందర్భంలో ప్రభువారు ఈ మాటలు పలుకుతున్నారో మనకు తెలిసి ఉండాలి. ఏ సందర్భంలో? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. A text without context is a pretext అనే ఒక భక్తుడు అన్నాడు. సో ఏ సందర్భంలో ప్రభువారు ఈ మాటలు పలుకుతున్నారు? ఇదే 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఇజ్రాయేలీలు ఎక్కడ ఉన్నారు? సహోదరి దెబోరా ఈ వాక్య భాగం చదివి వినిపించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి జవాబించడానికి సిద్ధంగా ఉండండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం మొదటి
మూడు వచనాలు చదవమ్మా. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజైన ఎకోన్యా తల్లియగు రాణియు రాజ్య పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేముకు వచ్చి యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును యెరూషలేములో నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికీ చూపించిన చెరలో మాటలు ఉన్న ఇవే. ప్రజలకి రాయబడిన మాటలివి. చెరలో ఉన్న వాళ్ళకి రాయబడిన మాటలివి. బాబిలోన్ చెరలో ఈ యూదులు ఉన్నారంటే ఏదో మంచి పని చేసి అక్కడ వెళ్ళారా, లేకపోతే భయంకరమైన విగ్రహారాధన చేసి బాబిలోన్ చెరలో ఉన్నారా? గివ్ మీ ఎన్ ఆన్సర్. విగ్రహారాధన చేసి చెరలోకి వెళ్ళి భయంకరమైన విగ్రహారాధన చేసి దేవుని చేత శిక్షింపబడి ఇప్పుడు బాబిలోన్ చెరలో ఉన్న వాళ్ళకి రాయబడిన మాటలు. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇటువంటి ఓదార్పు కలిగించే మాటలు దేవుని దగ్గర నుంచి వాళ్ళు పొందుటకు వాళ్ళకి అర్హత ఉందా? ఇమి ఎస్ ఆర్ నో? నో. నో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు చూడండి. వాళ్ళు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చే మాటలు పలుకుతున్నాడు, బలపరిచే మాటలు పలుకుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నా ఆలోచనలు మీ పట్ల అన్నీ కూడా ఎటువంటి ఆలోచనలు అంటే సమాధానంతో కూడిన ఆలోచనలే, హానికరమైనవి కావు. ఇప్పుడు బాబిలోన్ చెరలో మనం గమనిస్తే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో భయంకరమైన విగ్రహారాధకుడు అయిన బెల్షజార్ రాజు మనకు కనిపిస్తాడు. ఆయన దేవదూషణ చేసే వ్యక్తి. ఆయన నా తాతగారు నెబుకద్నెజార్ యెరూషలేం ఆలయం నుంచి తీసుకొని వచ్చిన పవిత్రమైన వస్తువులను తీసుకొని దాంట్లో బ్రాందీ విస్కీ పోసి అపవిత్రపరుస్తూ దేవదూషణ చేసేటప్పుడు ఒక చెయ్యి వచ్చి రాస్తున్నది మెనీ మెనీ తెకేలు భాషన్. ఆయన భయంకరమైన దుష్టుడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాబిలోన్ చెరలో యూదులు ఉన్నారు. బెల్షాజార్ లాంటి భయంకరమైన రాజు వీళ్ళని పరిపాలిస్తే వాళ్ళకి ఆ చెర నుంచి విడుదల దొరుకుతుందా? వాళ్ళు తిరిగి యెరూషలేం రావడానికి వీలవుతుందా? అదే బెల్షాజార్ రాజు కంటిన్యూ అయ్యి ఉంటే రాజుగా? ఈమెన్ ఆన్సర్ నో. ఇజ్రాయేలీలు తిరిగి రాగలుగుతారా యెరూషలేంకి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో పాస్టర్. నో. అయితే ఏం చేశాడు దేవుడు? ఒక రాత్రి వేళనే మాదీయ పాషిక రాజు కోరేష్ని వాడి ఆ బెల్షాజార్ రాజు చంపబడేటట్లు చేసి, మరి కోరేష్ని ఈ లోకంకి రాజుగా చేసి, కోరేష్ మనసుని ప్రేరేపించి కదిలింపజేసి ఒక ఆజ్ఞ తీసుకొని వచ్చేటట్లు చేస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను సహోదరి దెబోరాతో చదివిస్తున్నాను. కోరేషు బెల్షాజార్ రాజుని చంపివేసిన తర్వాత, లోకంకి రాజు అయిన తర్వాత యెరెమియా ప్రవక్త ప్రవచించినట్లు ఆ మాటలు నెరవేర్చబడేటట్లు కోరేష్ రాజు తీసుకొని వచ్చిన శాసనం ఏంటి? నా యూదులందరూ కూడా తిరిగి యెరూషలేంకి వెళ్ళొచ్చు, తిరిగి దేవుని ఆలయం వాళ్ళు కట్టుకోవచ్చు. ఒకసారి చదవమ్మా. హల్లెలూయా. గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి యెరెమియా పలికిన మాటలు నెరవేర్చబడేటట్లు మీ పట్ల నా ఆలోచనలు సమాధానంతో కూడిన ఆలోచనలే, హానికరమైనవి కావు. ఆ మాటలు నెరవేర్చబడేటట్లు దేవుడు ఈ పని చేశారంట. చదవమ్మా, కంటిన్యూ. ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను తన వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.
కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్. వాళ్ళు ఇజ్రాయేలీలు బాబిలోన్ చెరలో ఉన్నప్పుడు మరి తిరిగి విడుదల పొందుటకు ఒక చిన్న ఏళ్ళన్న ఎత్తారండి? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. డిడ్ దే ఫైట్ అండ్ గెట్ బ్యాక్ దేర్ ఫ్రీడమ్? నో. అయితే జాగ్రత్తగా వినండి, నేను ఇంకా క్లైమాక్స్కి రాలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మీకు చూపించాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మాటలు ఎలాగా నెరవేర్చబడినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. మనం అందరం కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రార్థన చేయాలి. ఆ, ఆయన సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఉండే ఇంటి పేరేంటి చెప్పండి? అమెరికాలో వాషింగ్టన్లో దాన్ని ఒక పేరు ఇవ్వబడింది దానికి. ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్ ఉండే ఇల్లు పేరేంటి? The White House. వైట్ హౌస్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ బ్రదర్ రాజ్ కుమార్. ఇప్పుడు నేను మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. వైట్ హౌస్ లోపల అలాగ దూరి ప్రెసిడెంట్ ఎవరన్నా చంపొచ్చా అండి? వీలవుతుందా? ఎంత సెక్యూరిటీ ఉంటుంది? సెక్యూరిటీ ఉంటుంది. ఇస్ ఇట్ ఈజీ? కానీ ఒక రాత్రి వేళ ఆ దుష్టుడైన బెల్షాజారు కోరేష్ రాజు చేత చంపబడేటట్లు దేవుడు మార్గం సరళపరిచాడు. ఎలాగ వీలైంది? చాలాసార్లు మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. 5వ అధ్యాయంలో మెనే తెకేలు పార్సిన్ రాయబడింది. ఆ రాత్రి వేళ ఆ భయంకరమైన బెల్షాజార్ రాజు చనిపోయాడు. అరే ఎలాగ వీలైతుంది? ఎలాగ లోపల దూరొచ్చింది మాదీయ పార్షికుల సైన్యం? బాబిలోన్ సైన్యం లేదా వాళ్ళతో యుద్ధం చేయడానికి? ఏం జరిగింది ఆ రాత్రి వేళ? చాలామంది ఇది ధ్యానించారు. ఒకసారి అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. చందు బ్రదర్ మనకి మ్యాప్ కూడా చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాదీయ పార్షికుల రాజ్యం ఉంటే మ్యాప్ కూడా చూద్దాము. చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. పెర్షియా అని ఉంది చూడండి కింద. పెర్షియా ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు. తప్పట్టు కొడదాం చందు బ్రదర్ కొరకు. ఇక్కడ ఉంది మాదీయ పార్షికుల సైన్యం. బాబిలోన్ అనేది నార్త్ వెస్ట్ లో ఉంది, న్యూ బాబిలోనియా. అక్కడ వెళ్ళాలి అంటే కోరేషు సైన్యము 2 పెద్ద నదులను దాటాలి. టైగ్రిస్ నది చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అలాగే యూఫ్రటిస్ నది. ఈ 2 నదులు దాటటము సులభమైన పని కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్ నౌ. ఈ 2 నదులు దాటటము సమయంతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని. ఇప్పుడు ఈ దేవదూషణ చేసిన బెల్షాజారు ఆయన కూడా తెలివి కలిగి ఉన్న వ్యక్తి, అందుకే లోకంని పరిపాలిస్తున్నాడు. ఆయనకు తెలుసు ఏమనంటే కోరేష్ రాజు సైన్యం సిద్ధపరుస్తున్నాడు, ఒక దినం యుద్ధంకి వస్తాడని కూడా తెలుసు. కానీ ఆ రాత్రి వేళనే వస్తాడనేది ఆయనకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఒకసారి ఆలోచించండి, విశాలమైన కోరేష్ సైన్యం టైగ్రిస్ నది దాటాలంటే ఇలాగ అయ్యే పని కాదు. యూఫ్రటిస్ నది దాటాలంటే ఇలాగ అయ్యే పని కాదు. బోట్స్ తయారు చేయాలి, బోట్స్లో సైన్యంని ట్రాన్స్పోర్ట్ చేయాలి. నది ఇటువైపు నుంచి నది ఇంకొక వైపు, మొదటిగా టైగ్రిస్ నది, తర్వాత యూఫ్రటిస్ నది. సమయంతో కూడిన పని. ఆ నది దాటేటప్పుడే కబురు వచ్చేస్తుంది బెల్షాజార్ రాజుకి. ఏమనంటే, అరే నదులు దాటి వస్తున్నాయి సైన్యాలు, మనం సిద్ధంగా ఉండాలి అని వచ్చేస్తుంది. కానీ అట్లా జరగలేదు. ఏం జరిగింది ఆ రాత్రి వేళ? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చదువుకొని మనం ముందుకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఏమని రాయబడి ఉన్నది? దేవుడు ఏం ప్రవచించాడు ముందే? ఇంకా కోరేష్ రాజు కూడా పుట్టలేదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 27, 28 చదవమా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 27, 28 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 44, 27, 28 వచనాలు. నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడదువనియు నేను చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎర్ర సముద్రంని పాయలు చేసిన దేవుడు, పొర్లే యోర్దాన్ నదిని పాయలు చేసిన దేవుడు, అద్భుత రీతిగా
టైగ్రిస్ నదిని, యూఫ్రటిస్ నదిని ఎండింప చేయలేడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి వేళ ఈ పాయలైనయి. ఇంకా కోరేష్ సైన్యము స్పీడ్గా, వేగంగా బాబిలోన్ పట్టణం దగ్గర వచ్చేసింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ఆల్ విత్ ఇక్కడ చూడండి, ఎండిపోతున్నది నది. కోరేష్ రాజు అక్కడ నించొని ఉంటుండగా నదులు ఎండిపోతున్నాయి. ప్రవచించాడు దేవుడు. ఇది ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, గొప్ప అద్భుతాలు ఏమేమి దేవుడు చేస్తాడో అది ముందే ప్రవచిస్తాడు. ఎందుకంటే ఈ సంఘటనలు అకస్మాత్తుగా జరిగిన సంఘటనలని ప్రజలు అనుకోకుండా ఉండుటకు, అరే ఇది నా కార్యమే, నా చెయ్యి ఉంది దీని వెనకాలని చూయించుటకు. ఇంకా కోరేష్ రాజు కూడా పుట్టలేదు, ముందే దేవుడు ప్రవచించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ అస్. అయితే ఎవరెవరు పేర్లు ఇంకా పుట్టలేదు, ముందే దేవుడు ప్రవచించాడు. అది కూడా క్రైస్తవంగా మనకి తెలిసి ఉండాలి. వాళ్ళ పేర్లు 7 పేర్లు నేను చెప్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను క్విజ్ కూడా పెడతాను. ఈరోజు జరిగిన సెషన్ బట్టి క్విజ్ కూడా పెడతాను. దానికి టెంప్లెట్ కూడా తయారు చేస్తాను. అయితే జాగ్రత్త వినండి. ఎవరెవరు పేర్లు దేవుడు ఇంకా వాళ్ళు గొప్ప వాళ్ళు ఇంకా పుట్టలేదు, ముందే దేవుడు ప్రవచించాడు అంటే, మొదటిగా ఇష్మాయిల్, దాని తర్వాత ఈసాకు, 3వ వ్యక్తి సొలొమోన్ రాజు, 4వది జోసియా రాజు, 5వ వ్యక్తి కోరేష్ రాజు, 6వ వ్యక్తి బాప్తిజం ఇచ్చే యోహాను, 7వ వ్యక్తి ఎవరు కాదు, మన రక్షకుడైన యేసు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు జాగ్రత్త వినండి. కోరేష్ రాజు దాటి వచ్చేసాడు, 2 నదులను దాటి స్పీడ్గా, వేగంగా వచ్చేసాడు. కానీ బాబిలోను పట్టణం చుట్టూ కోటలు ఉండవా, గోడలు ఉండవా, ద్వారములు ఉండవా? ఒకసారి ఆలోచించండి. కోరేష్ సైన్యం దగ్గర పెద్ద బలం ఉంది, సుత్తిళ్ళు ఉన్నాయి. వాళ్ళు గోడల్ని నిలగొట్టగలుగుతారు, ద్వారంలను నిలగొట్టగలుగుతారు, కానీ ఇరగొట్టి లోపల రాగలుగుతారు. కానీ ఆ ద్వారంలను ఇరగొట్టే సమయంలో శబ్దం వస్తుంది కదండి అవతల వైపు. మరి బాబిలోన్ సైన్యం సిద్ధంగా పడుతుంది కదండి. అరే వచ్చేసాడా కోరేష్ రాజు, తలుపులను ఇరగొడుతున్నాడా, మేము కూడా సిద్ధంగా ఉంటాం, మా కత్తులు తుపాకులు పెట్టుకొని ఉంటాం. మరి అట్లా కూడా జరగలేదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? 45వ అధ్యాయం మొదటి వచనం సహోదరి దెబోరా చదివి వినిపిస్తారు. 44వ అధ్యాయం 27-28తో 44వ అధ్యాయం సమాప్తం అవుతుంది. 45వ అధ్యాయం మొదటి వచనం చందు బ్రదర్ మనకి అనిమేషన్ కూడా చూపిస్తున్నారు. ఒక్కసారి తీయమ్మా. దేవుడు ముందే ప్రవచించాడు. ఏం చేస్తాడంట? ద్వారములని ఏం చేస్తాడంట? కోరేష్ ముందున్న ద్వారములని విప్పుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తలుపులని తీసేదను. ఇక్కడ అనిమేషన్ ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి చందు బ్రదర్. లెట్స్ గో బ్యాక్ బ్రదర్ టు ద జనరల్ ఫార్మాట్. ఒకరొకరిని మనం చూసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది ఆ రాత్రి వేళ? బైబిల్ పండితులు, చరిత్రకారులు ఏమంటారంటే, కోరేష్ సైన్యము దగ్గర వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా మత్తులో ఉన్నారు కదా. ఆ రోజు దారవేష్ రాజు, వేరే మనుషులు, అధికారులు అందరూ కూడా బాగా విస్కీ బ్రాందీ తాగి మత్తులో ఉన్నారు. ఈ సైన్యం వచ్చే సమయంలో కోరేష్ రాజు వైపున్న 2 దూతలు, సీక్రెట్ ఏజెంట్స్, స్పైస్, అటువే బాబిలోన్ పట్టణం లోపల ఉన్నవాళ్ళు తలుపులను తీసేశారు. కోరేష్ రాజు లోపల వచ్చేసాడు, స్ట్రైట్ రాజభవనం లోపల వెళ్ళిపోయాడు. ఇంకా ఆ భయంకరమైన దుష్టుడు, విగ్రహారాధికుడు అయిన బెల్షజార్ని చంపేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తలుపులని నేను విప్పేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా నేను క్లైమాక్స్కి రానేలేదు. ఇదే క్లైమాక్స్ అనిపిస్తుంటే ఇక క్లైమాక్స్ ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. అమ్మా ఒకసారి ఆలోచించండి. కోరేష్ రాజు దగ్గర బలమైన సైన్యం ఉంది, ఆయన గోడల్ని నిరగొట్టగలుగుతాడు. బాబిలోన్ సైన్యం సిద్ధంగా ఉన్నా సరే ఈయన సైన్యం బలమైనది, బాబిలోన్ సైన్యంని ఓడగొట్టగలుగుతాడు. బాబిలోన్ పట్టణం లోపల వచ్చి వాళ్ళు సిద్ధంగా కత్తులు తుపాకులు పెట్టుకొని ఉన్నా సరే, ఇద్దరి మధ్యన యుద్ధం జరిగితే కోరేష్ సైన్యం గెలవడానికి ఆస్కారం ఉంది. కానీ దేవుడు అట్లా కానీయలేదే. ఎందుకు? Why God did not permit that war to take place inside the Babylonian city? Why?
Our God is a faithful God. He's concerned about every Jew. ప్రతి యూదుని పట్ల దేవుడు ఎంతో కంగారు కలిగి ఉన్నాడు. బాబిలోన్ పట్టణం లోపల వేల కొలది యూదులు ఉన్నారు. కోరేష్ రాజు గోడలను ఇరగొట్టి లోపల వస్తే ఆ శబ్దం వలన బాబిలోన్ సైన్యం సిద్ధంగా ఉంటది. ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది. వాళ్ళు కత్తులు విసిరేస్తారు, వీళ్ళు కత్తులు విసిరేస్తారు, వీళ్ళు బాణాలు విసిరేస్తారు, వాళ్ళు బాణాలు విసిరేస్తారు. వేల కొలది యూదులు బాబిలోన్ పట్టణం లోపల ఉన్నారు. ఈ క్రాస్ ఫైర్ వలన యూదులు చనిపోవడానికి ఆస్కారం ఉంది. కోరేష్ రాజు బాబిలోన్ రాజ్యం ఎలాగా స్వాధీనపరచుకునేటట్లు దేవుడు చేశాడంటే ఆ ఎంటైర్ ప్రాసెస్ లో ఒక్క యూదుడు కూడా చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, ఈ కాలంలో కూడా మనము న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో చూడట్లేదు, బార్డర్లో క్రాస్ ఫైరింగ్ అవుతుంది. పాకిస్తాన్ సైన్యం బుల్లెట్స్ కొడుతుంది, భారతదేశం సైన్యం బుల్లెట్స్ కొడుతుంది. బార్డర్ దగ్గర అక్కడ బార్డర్ ఏరియాలో ఉన్న ఇన్నసెంట్ విలేజర్స్, ఏమేమి గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళు క్రాస్ ఫైర్ లో చనిపోవటం మనం చదవట్లేదు పేపర్లో. గివ్ మీ an answer, yes or no? Yes. ఇక్కడ ఏం క్రాస్ బార్డర్ ఫైరింగ్ అవ్వకుండా, ఒక్క యూదుడు కూడా చనిపోకుండా, ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్ వలన, ఆ రెండు సైన్యముల మధ్యన యుద్ధం వలన ఒక్క యూదుడు కూడా చనిపోకుండా సురక్షితంగా వాళ్ళు తిరిగి యెరూషలేంకి వచ్చేటట్లు కోరేష్ రాజు అద్భుత రీతిగా బాబిలోన్ రాజ్యంని స్వాధీనపరచుకునేటట్లు దేవుడు మార్గం సరళపరిచారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటే 2025లో మనం అడుగుపెట్టే సమయంలో ఏమైనా చింత పెట్టుకునే అవసరమా? మనసులో దేవునితో సరి అయిన సంబంధం మనం కలిగి ఉంటే చాలు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ఏం చెప్తుంది? గొప్ప దేవుడు మన వైపు ఉండగా మనకి విరోధి ఎవరు? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ ఎ నేషన్. దాని తర్వాత ఏమైంది? స్వాధీనపరుచుకున్న తర్వాత కోరేష్ రాజు బాబిలోన్ రాజ్యంని ఆజ్ఞాపిస్తున్నాడు. అదే మనం చదువుకున్నాం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యూదులారా తిరిగి మీరు యెరూషలేంకి వెళ్ళిపోవచ్చు. ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప దీవెనలు, ఇంత గొప్ప ప్రేమ దేవుని దగ్గర నుంచి పొందుటకు ఈ విగ్రహారాధన చేసి బాబిలోన్ రాజ్యంకి వెళ్ళిన యూదులకి అర్హత ఉందా? బాబిలోన్కి వెళ్ళారంటేనే విగ్రహారాధన చేసే వెళ్ళారు కదా. మరి మన నమ్మదగిన దేవుడు ఆయన నిబంధనలను ఎలాగ కుదిరించుకుంటున్నాడు చూడండి, ఎలాగ నిలబెట్టుకుంటున్నాడు చూడండి. దట్స్ వై ఐ టోల్డ్ యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అ కవెనెంట్ అండ్ అ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లో కూడా షరతులు ఉంటాయి, నిబంధనలలో కూడా షరతులు ఉంటాయి. వ్యత్యాసం ఏంటంటే ఒప్పందంలో, కాంట్రాక్ట్లో ఎవరన్నా ఇద్దరిలో ఒకరు ఒప్పందంలో ఉన్న షరతులను మీరితే ఒప్పందం రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలు ఉన్న విషయం గొప్పతనం ఏంటంటే లోవర్ పార్టీ షరతులను మీరినా సరే హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఫెయిత్ఫుల్ ఫాదర్ ఆఫ్ అ క్రిస్టియన్ ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారో వాళ్ళకి వచ్చిన గొప్ప అర్హత ఏంటంటే అబ్బా తండ్రి అని యెహోవా దేవుణ్ణి మనము పిలవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? మన పట్ల నమ్మదగిన దేవుడు ఎలాగుంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. మనం నమ్మకంగా లేకపోయినా సరే పౌలు భక్తుడు ఏమంటాడు ఒకసారి తీద్దామా? 2 తిమోతి 2వ అధ్యాయం 13-14. 2 తిమోతి 2వ అధ్యాయం 13-14 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి, చదవండి. 2వ అధ్యాయము 13-14 వచనాలు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ప్రభుత్వం 42 సంవత్సరాలు నడుచుకున్నాను. రక్షణ పొందిన తర్వాత ఒక్కసారి కూడా మేము పాపం చేయలేదు పాస్టర్ గారు అని చెప్పేటోళ్ళు ఉన్నారా ఇక్కడ? చెప్పండి. ప్రభు మనసుని మేము దుఃఖించలేదు పాస్టర్ గారు, రక్షణ పొందిన తర్వాత ఒక్కసారి కూడా మేము తప్పుదారిలో వెళ్ళలేదు అని చెప్పేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేను చెప్తాను, బహిరంగంగా నేను ఒప్పుకుంటాను, యథార్థంగా నేను ఒప్పుకుంటాను. అనేక సార్లు నేను ప్రభు మనసుని దుఃఖించి ఉండొచ్చు, కానీ ఆయన నమ్మదగిన దేవుడు, సంబంధం తెంపుకోడు. ఏ విషయాల్లో క్రైస్తవుల పట్ల
ఆయన నమ్మదగిన దేవుడు. ఒకసారి మనం చూద్దాం. మన జీవితంలో శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కానీ నమ్మదగిన దేవుడు. ఎన్ని శోధనలను మనం తట్టుకోగలుగుతామో దానికంటే మనకు శక్తికి మించిన శోధనలని మన జీవితంలో అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్య భాగంలో కూడా ఆ మాటని వర్ణిస్తూ లేఖనం ఏం సెలవిస్తున్నది? నమ్మదగిన దేవుడు మనం ఎన్ని శ్రమలను మనం తట్టుకోగలుగుతామో దానికంటే ఎక్కువ శ్రమలను అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రిస్ట్రిక్షన్. చందు బ్రదర్, లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్. మనం వాడే సబ్హెడింగ్స్ ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ 10:13 చదువుమా. మొదటి కొరింథీ 10:13 రిస్ట్రిక్షన్. ఎంతవరకు మనము ఇచ్చేయచ్చో, శ్రమలు మనం ఓచుకోవచ్చు, దానికంటే ఎక్కువ శ్రమలు ఆయన అనుమతించాడు. మొదటి కొరింథీ 13వ 13వ. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నమ్మదగిన దేవుడు ఇంకేం చేస్తాడు మన పట్ల? అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నమ్మదగిన దేవుడు అనే మాట ఎక్కడెక్కడ వాడబడింది? చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. One is restriction. He will restrict the temptations. He will not allow it to cross a limit. ఇంకా మనం చూస్తే ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది. లాస్ట్ స్లైడ్ చందు బ్రదర్. ప్రొటెక్షన్. 2 తిమోతి 3:3 చదవమ్మా. ప్రొటెక్షన్. 2 తిమోతి 3:3. 2 తిమోతి 3వ సారీ, అధ్యాయం 2 తెస్సలోనిక పత్రిక 3:3. సారీ, 2వ అధ్యాయం 2 తెస్సలోనిక పత్రిక 3:3. 3వ అధ్యాయమా 2వ అధ్యాయం పాస్టర్ గారు? చదవమ్మా. 2:3. 2వ అధ్యాయం 3వ వచనం. ఓకే, 3వ అధ్యాయం 3వ వచనం పాస్టర్ గారు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వం నుంచి కాపాడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత అబ్జల్యూషన్. అబ్జల్యూషన్ అంటే ఎప్పుడన్నా పాపం చేసి ప్రభా తప్పైపోయింది, ఇంకొకసారి నేను ఆ తప్పు చేయను అని అంటే మన పాపములని క్షమించి ఇంకొక అవకాశం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్జల్యూషన్ అంటే ఫర్గివింగ్ గాడ్. 1 యోహాను 1:9 కూడా చదవమ్మా. 1 యోహాను 1:9. నమ్మదగిన దేవుడు అనే మాట ఎక్కడెక్కడ వాడబడింది కొత్త నిబంధనలో మనం చూద్దాం. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. Hallelujah, praise the Lord. Then completion. Chandu brother, we can look at one another. Go back to the general format. మన ప్రభు రక్షకుడు సేవియరే కాదు, హీఈస్ ద సస్టైనర్ ఆఫ్ అవర్ సాల్వేషన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సురక్షితంగా మనం పరలోకం చేరే వరకు మన నమ్మదగిన దేవుడు మనల్ని కాచి కాపాడి సురక్షితంగా మనం పరలోకం చేరే వరకు మనల్ని మోసుకొని వెళ్ళే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా అలాగే? చివరి గడియ వరకు మనల్ని పవిత్రులుగా ఉంచి కాచి కాపాడి పరలోకం చేరుతాడని ఉందా? చేర్పిస్తాడని ఉందా? 1 తెస్సలోనిక పత్రిక 5:23-24 చదవమ్మా. 1 Thessalonians chapter 5 verses 23 and 24. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అలాగు చేయును అంటే 23వ వచనం చదవాలి. ఏం చేస్తాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరచును గాక.
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన దేవుడు అలా చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. He will ensure that we complete our spiritual journey, Christian journey, our pilgrim's progress we will complete by his grace. Hallelujah, praise the Lord, because he is a faithful God. అయితే నా బాధ్యత ఏంటి? ఈ నమ్మదగిన దేవుడు, అదే రైమింగ్ వర్డ్స్ నేను వాడాను. ప్రొటెక్షన్, రెస్ట్రిక్షన్, కంప్లీషన్, అబ్సల్యూషన్. మై రెస్పాన్సిబిలిటీ ఇస్ proclamation. Hallelujah, praise the Lord, about his faithfulness. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇంగ్లీష్లో చదివితే ఇంకా బాగుంటుంది. 40వ కీర్తన 10వ వచనం. చందు బ్రదర్, ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. 40వ అధ్యాయం 10వ వచనం. ఇంగ్లీష్లో కూడా చదవండి, బాగుంటుంది. We proclaim his faithfulness. Chapter 40 verse 10. ఇన్ని మేళ్ళు పొందే క్రైస్తవులం, ఆయన నమ్మకత్వంని రుచి చూసే క్రైస్తవులం, మన బాధ్యత ఏంటి? 40వ అధ్యాయం 10వ వచనం ఉందామా? ఇంగ్లీష్లో చదువుతున్నావా? మా పాస్టర్ గారు, I have not hidden your deliverance within my heart. I have spoken of your faithfulness and your salvation. I have not concealed your steadfast love and your faithfulness from the great congregation. Hallelujah, praise the Lord. I do not hide your righteousness in my heart. I speak of your faithfulness and salvation. I do not conceal your love and your truth from the great assembly. Hallelujah, praise the Lord. That is our duty in 2025. Chandu brother, you can show all of us. ఇన్ని విషయాల్లో నమ్మకత్వంని రుచి చూసే క్రైస్తవుల బాధ్యత ఏంటి? రిస్ట్రిక్షన్, ప్రొటెక్షన్, అబ్సల్యూషన్, కంప్లీషన్. మనం నమ్మకంగా లేకపోయినా సరే నమ్మదగిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుని ప్రేమని, నమ్మకత్వంని రుచి చూసినప్పుడు నా బాధ్యత ఏంటి? నా నోరు కట్టుకొని నేను కూర్చోవాలా? కాదు. ఆయన నమ్మకత్వంని నేను రుచి చూసి అనుభవించి వేరొకరితో కూడా పంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ నమ్మదగిన దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఆ నమ్మదగిన దేవుని కుటుంబంలో చేర్చబడాలి. ఆ నమ్మకత్వంని వాళ్ళు కూడా అనుభవించాలి, రుచి చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం సువార్త బోధిస్తున్నామంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పి ముగిస్తున్నాను. మనం సువార్త బోధిస్తున్నామంటే ఏదో పెంచుకొని మెజారిటీ రిలీజియన్ అయిపోయి భారతదేశంని పరిపాలించటకు కాదు, అసలే కాదు. మనం ఏం మేలు పొందామో ప్రభువారి చేత, ఆ మేలు వేరోళ్ళు కూడా పొందాలని మనం సువార్త బోధిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Are you all with me? I'm closing here now because it is New Year and there was very less attendance. I felt inspired to share this message on our God being a faithful God. More subheadings manam vaadam. Faithful father of Adam and Eve. Faithful father of a nation, Israel nation. Moreover, the faithful father of a Christian. ఇక్కడ నేను ముగించి చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి బ్రదర్ విజయ్ కప్ప చెప్తాను. Let's hope and pray that next week attendance will be better, that we will continue our Bible study of the book of Revelation. పరమ తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. సహోదరి దెబోరా గారి భారము, ఆమెకి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. పాస్టర్ సురేష్ గారి వలన ఎంతోమంది జూమ్ బైబిల్ స్టడీలో, సహోదరి షర్మిల ఆమె కండక్ట్ చేసినప్పుడు బైబిల్ స్టడీ అనేకులు మేలు పొందారు. వేరోళ్ళు కూడా మేలు పొందాలని తండ్రి ఆ ఉద్దేశంతో సహోదరి దెబోరా నన్ను వేరోళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. తండ్రి, అంతా కూడా మీ కార్యమే, మీ ప్రణాళికనే, మీ చిత్తమే అని మేము నమ్ముచున్నాం. సో ఈ సంవత్సరంలో 2025లో మొదటి బైబిల్ స్టడీ, మొదటి జూమ్ మీటింగ్, మొదటి సెషన్ తండ్రి మేము ముగించి సమయంకి మేము వచ్చి ఉన్నాం. మీరు ఎంత నమ్మదగిన దేవుడు అని మేము గ్రహించి మిమ్మల్ని స్తుతించేటకు మేము తండ్రి ఈ మా హృదయాలలో మీ పట్ల ప్రేమని, రుణంని నూతనపరుచుకుంటున్నాం. ఎస్ లార్డ్, క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ రెన్యూయింగ్ అవర్ కమిట్మెంట్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ రెన్యూయింగ్ అవర్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్ ఫర్ ది, యాజ్ వి రియలైజ్, యాజ్ వి అండర్స్టాండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్, యాజ్ వి అండర్స్టాండ్ యువర్ గ్రేట్ వర్చ్యూస్ ఓ లార్డ్. ఈ సమయంలో తండ్రి చిన్న గుంపుగా మేము చేరి ఉన్నాం, కానీ మీ సన్నిధి మాతో పాటు ఉంది, అది మాకు చాలు. ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన మీరు ఉంటానని మీరు చెప్పే దేవుడు అయి ఉన్నారు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాంటిటీ, బట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాలిటీ దేవుడు. అయితే ఈ సమయంలో తండ్రి
ఈ జూమ్ మీటింగ్కి వచ్చిన ఈ చిన్న గుంపుని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వీళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా మేము బలపరచబడాలి, మా ప్రభుని ఇంకా గొప్పగా మేము అర్థం చేసుకోవాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు ఏమి మాకు బయలుపరిచారో తండ్రి, ఆ పాఠములు తండ్రి మేము వేరే క్రైస్తవులతో కూడా పంచుకునేటట్లు, చాలా మంది క్రైస్తవులకి ఈ విషయాలు తెలియవు, వేరే వాళ్ళతో కూడా పంచుకునేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో కృషితో చందు బ్రదర్ ఎక్సలెంట్ టెక్నికల్ అసిస్టెన్స్ చేస్తూ ఈ సెషన్స్ అన్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా ఈ వేరే క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సేవకుడిని మీ మహిమార్థమై వాడుతున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినము వ్యక్తిగతంగా మాతో అనేక మాటలు మీరు మాట్లాడారు తండ్రి. ఏమేం పాఠాలు మీరు నేర్పించారో మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.